హలో డియర్స్, ఈరోజు మనం ఎంతగానో ఇష్టపడే వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందాము. జ్యూసీగా ఎమ్మీగా ఉంటుంది. దానికి మనం వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను చూడండి. నేనైతే క్యాబేజీ సన్నగా తరిగి తీసుకున్నాను. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసాను చిన్నది. మీ ఇష్టం, మీ ఆప్షనల్. క్యారెట్ తురుము కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు క్యారెట్ లేకపోవడం వల్ల నేను వేసుకోలేదు. అంతా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ కారం, కొంచెం ఒక స్పూన్ సాల్ట్. అలానే నేను ఏం చేశానంటే, నాకు పౌడర్ మేము ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఆ పౌడర్ ఉంటే నేను అది వేసాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయవి, ఎండుమిర్చి, ఆ పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ఏం చేస్తున్నానంటే వంట సోడా వేస్తున్నాను. మీకు ఆప్షనల్, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బాగుంటుందని నేను వేసాను. అలానే మిరియాల పౌడర్ వేసాను చూడండి. మిరియాల పౌడరు టేస్ట్ బాగుంటుంది. దానికి ఎక్కువ మిరియాల పౌడర్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది. అలానే గరం మసాలా వేస్తున్నాను. తర్వాత 2 బంగాళదుంప ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేయాలి. బాగా స్మాష్ చేసి దాంట్లో కలిపితే బాగుంటుంది. అలా పీసెస్గా చూడండి, నీట్గా మనం మిక్స్ చేయాలి. బాగా మెత్తగా పిసిగితే అది తెలిసిపోయింది క్వాంటిటీ. చూస్తే పట్టుకుంటేనే అర్థమైపోయింది. దాంట్లోనేమో నేను కార్న్ఫ్లోర్ 1 స్పూను, మైదా 1 స్పూను, 1 స్పూను శనగపిండి వేసాను. మీరు కార్న్ఫ్లోర్ ఒకటి తీసుకోవచ్చు, లేదా మైదానే తీసుకోవచ్చు. కాకపోతే ఒక 4 స్పూన్స్ పిండి వేసుకోవాలి. మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ. అలా నేను 3 ఐటమ్స్ బాగుంటాయి అని వేసాను. చూడండి నీట్గా ఎలా ముద్ద అవుతుందో అలా అవ్వాలి. పట్టుకుంటే నీట్గా మనకి హ్యాండ్కి అంటుకోకుండా నీట్గా రావాలి. అలా వస్తే చాలా బాగుంటుంది. అలా మొత్తం ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఇది అసలు సాస్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి. టొమాటోస్ తీసుకున్నాను, ఒక 2 టొమాటోస్, 1 టొమాటో అయినా పర్లేదు. 2 టొమాటోస్, పచ్చిమిర్చి ఒక 2, మళ్ళీ కొంచెం చిన్న ముక్క అది చింతపండు, అల్లం ముక్కలు ఒక 2 ముక్కలు చిన్నవి, పండు మిర్చి. ఇది మాది మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము పచ్చడి కోసం. అది నేను వేసాను. అది ఓన్లీ ఏమి లేదు, ఓన్లీ పండు మిర్చి అని కొంచెం చింతపండు. దాంట్లో 4 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ షుగర్ వేయండి. వేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి మగ్గబెట్టి పక్కన పెట్టుకోండి. చల్లార్చుకోండి నీట్గా. అది బాగా కొంచెం కుక్ అయ్యేదాకా ఉంచి అది చల్లారే వరకు పక్కన పెట్టుకొని నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. నీట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఒక కడాయి పెట్టుకొని ఆ కళాయిలో ఇవి వేపుకుందాం. డీప్ ఫ్రై చేసేసి మొత్తం అన్నీ ఒకదానమ్మట ఒకటి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మరీ సిమ్లో అయినా ఆయిల్ ఎక్కువ లాగేస్తే, లేదా హై ఫ్లేమ్ అయినా ఎక్కువ కలర్ వస్తాయి కానీ మాడిపోయే అవకాశం ఉంటుంది. సో నీట్గా కుక్ అయితే బాగుంటుంది, క్రిస్పీగా. ఇంకా మెత్తగా చేయాలంటే అది ఇంకా బాగోవు. అందుకని కొంచెం కరకరలాడితే అది మంచిగా తగిలితే బాగుంటుంది. అందుకని నేను మామూలుగా కట్ చేశాను. తర్వాత మనం ఇది డైరెక్ట్గా చేసుకుందాం. అవన్నీ బాల్స్ పక్కన పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి అది వేసుకుంటే బాగుంటుంది. పంట కింద పడుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే నేను మిక్సీ పట్టిన సాస్ అది ఉంది కదా, అదంతా కూడా దీంట్లో వేసి కొంచెం మగ్గబెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే, అది వాటర్ కొంచెం బౌల్లోనే నేను వాటర్ కొన్ని ఉన్నాయి. దాంట్లో నేను ఏం చేశానంటే, కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి నీట్గా కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా దీంట్లో పోస్తే బాగుంటుంది, చిక్కగా వస్తుంది. మొత్తం అన్నీ కూడా మంచూరియా బాల్స్ మొత్తం కూడా దాంట్లో వేసి హై ఫ్లేమ్లో మాత్రమే మనం టాస్ చేయాలి. బాగా హై ఫ్లేమ్లో టాస్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఒక 1 మినిటే ఉంచాలి ఆ బాల్స్ వేసిన తర్వాత. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సాసులు ఏమీ వాడాల నేను. చూడండి ఇలా ఇన్స్టెంట్గా సాసులు ఏమీ లేకుండానే ఎంత నీట్గా బాగుంది, ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి.